10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కేరళంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికార పగ్గాలు చేపట్టనుండటం ఖాయమైంది. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం కేరళంలోని 140 స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మార్కును దాటడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రేసులో 3 కాంగ్రెస్ నేతలు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో విపక్ష నేత విడి సతీశన్, పార్టీ కేరళం విభాగం మాజీ అధ్యక్షుడు రమేష్ చెన్నితాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి లిఖిత. థ్యాంక్ యూ కావ్య. ఇప్పటికే కేరళలోనైతే కాంగ్రెస్ దూసుకెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. మ్యాజిక్ ఫిగర్ అయిన 71 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటి దాదాపుగా 103 స్థానాలను కైవశం చేసుకుంది. అంతేకాకుండా 10 సంవత్సరాల పాటు ఒకే పార్టీలో ఉంటూ, అంతేకాకుండా 10 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తిని అయితే ఓడించడం అయితే జరిగింది. అంతేకాకుండా అక్కడ ప్రజలు తీర్పు ఏ విధంగా ఇచ్చారు అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఈ కేరళ విషయానికి వచ్చేసరికి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ విడి సతీశన్ తన నియోజకవర్గం నుండి దాదాపుగా 11,376 ఓట్ల భారీ ఆధిక్యతతోనైతే అతను ఈ యొక్క నియోజకవర్గంలో గెలుపొందారు. అంతేకాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు దాదాపుగా 40 సంవత్సరాల నుండి కేరళ రాష్ట్రాన్ని ఏలుతున్న ఎల్డీఎఫ్ మాత్రం 40 స్థానాలకు మాత్రమే ఇక్కడ పరిమితం కావడం జరిగింది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఇటు బీజేపీ కూడా ఇక్కడ దాదాపుగా 3 స్థానాలను కైవశం చేసుకోవడం వెనక తాను కూడా బరిలో ఉన్నాను అనే విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు తన మార్కును కూడా చూపించుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూసుకున్న లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఏదైతే అనాలిసిస్టులు చెప్పిన విషయం కావచ్చు, ఇప్పటి వరకు జరిగిన పోలింగ్కి సంబంధించిన వివరాలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా యూడీఎఫ్ ఇక్కడ ముందంజలో ఉందని చెప్తున్నారు. దాని ప్రకారమే ప్రతి ఒక్కరూ ఆశించిన దాని ప్రకారం అయితే ఇక్కడ ప్రజలు వారి యొక్క మార్కును కూడా ఒకసారి పెట్టారని చెప్పుకోవచ్చు. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ రిజల్ట్ కూడా వచ్చింది. ఇప్పటి వరకు ఈ కూటమికి సంబంధించిన వ్యక్తులు అయితే భారీ మెజారిటీతో గెలుపొందారు. అంటే ఇప్పటి వరకు ఇటు ఎల్డీఎఫ్ విషయంలో ఆ యొక్క ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎంత విసిగిపోయారు అనే విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అనే విషయం అయితే ఇక్కడ స్పష్టమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 14 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 140 నియోజకవర్గాల ప్రజలు వారి ఓట్లను వినియోగించుకోవడంతో పాటు, అంతేకాకుండా ఏ ఏ పార్టీలకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఎక్కడెక్కడ మార్పు జరగాలి అనుకున్నారో అక్కడక్కడ భారీ ఓట్లతోనైతే జనాలను గెలిపించారనే విషయం అయితే ఇక్కడ స్పష్టమవుతుంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి ఇటు యూడీఎఫ్ నాయకులైతే ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ లెఫ్ట్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం ఇదంతా కుట్ర అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా కూడా ఒకే పార్టీ, అంటే ఇటు సీఎంలు మారారేమో కానీ పార్టీ మాత్రం అలాగే బలంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈసారి అందులోనూ ఏదైతే 2014 కావచ్చు, అంతేకాకుండా 2021 కావచ్చు, ఈ సమయంలో కూడా దాదాపుగా అక్కడ లెఫ్ట్ పార్టీ అభ్యర్థే సీఎంగా ఉండడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా అభివృద్ధి అనేది జరగలేదు అనే విషయం స్పష్టమవుతుంది. అంతేకాకుండా కేరళ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ప్రజలకు కావాల్సిన సహాయం కావచ్చు, అంతేకాకుండా పథకాలు కావచ్చు, ఆ ఫ్లడ్స్ ఎవ్రీ ఇయర్ కూడా వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ప్రభుత్వం నుండి ఏదైతే ముందస్తు చర్యలు ఉంటాయో ఆ చర్యలు చేపట్టకపోవడమే ఈసారి ఈ ఎన్నికల్లో ప్రజలు తమ అసహనాన్ని పూర్తి స్థాయిలో తమకు ఏది కావాలి అనే విషయాన్ని కూడా ఈరోజు తమ ఓటు ద్వారానైతే తెలిపారనే విషయం స్పష్టమవుతుంది. దీనికి తగ్గట్టుగానే మ్యాజిక్ ఫిగర్ అయిన 71ని దాటి మరి
ఇంకొన్ని ఓట్లను ఎక్కువగా అంటే ఇంకొన్ని స్థానాలను ఎక్కువగా ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో 103 స్థానాల్లోనైతే ఇప్పటికే యూడిఎఫ్ అయితే ముందు ఉండడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నాయకులు వారి నియోజకవర్గాల్లోనైతే సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా 5 రాష్ట్రాల్లో కూడా భిన్న ఫలితాలు అనేటివి వచ్చాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 3 రాష్ట్రాల్లో బీజేపీ రావడం కావచ్చు, ఆ తర్వాత తమిళనాడులో ఇటు విజయ్ ఏదైతే కొత్త పార్టీ ఏర్పాటు చేయడం, అతను కూడా భారీ విజయంతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో కూడా 40 సంవత్సరాలుగా ఆధిక్యతతో ఉన్న థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.